నమస్తే. తెలుగులో ఒక సామెత ఉంటుంది. గాడిద పని గాడిద చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలని. సరిగ్గా ఆ సామెత ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ నాయకులకు సరిపోతుంది. రీసెంట్‌గా 'పుష్ప' రిలీజ్ అయింది. మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కేవలం 2 రోజుల్లోనే 500,00,00,000 సాధించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ చరిత్రలో సరికొత్త రికార్డులు నమోదు చేసింది. అయితే ఈ సినిమాకి విడుదల ముందు నుంచి, విడుదలైన తర్వాత ఈ సినిమాని వైఎస్ఆర్‌సీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు తమ ఓన్ సినిమాగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్‌కి మధ్య గ్యాప్ ఉన్నమాట వాస్తవం. దాన్ని వైసీపీ వాళ్ళు క్యాష్ చేసుకుంటూ ఇక అల్లు అర్జున్ మావాడే అనే ట్యాగ్‌ను తగిలిస్తూ గత వారం నుంచి సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశారు. గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు కూడా ఒక అనలిస్ట్‌గా మారిపోయి పుష్పకి సంబంధించిన రివ్యూలు, పుష్పకి సంబంధించిన కలెక్షన్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ అల్లు అర్జున్ మనవాడే అంటూ హడావిడి చేశాడు. అయితే వాళ్ళందరికీ అల్లు అర్జున్ చెప్పుతో కొట్టినట్లు ఒక రకమైన సమాధానం ఇచ్చాడని అనుకోవాలి. నిన్న జరిగినటువంటి పుష్ప సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ సినిమాకి సహాయం అందించి తెలుగు 2 రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల కావడానికి, టికెట్ల రేట్లు పెంచడానికి ప్రధాన కారణమైనటువంటి ముఖ్యమంత్రులకు, సినిమాటోగ్రఫీ మంత్రులకు థ్యాంక్స్ చెప్పాడు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ధన్యవాదాలు తెలిపాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేస్తూ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ అల్లు అర్జున్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ ఒక్క మాటతో వైసీపీ వాళ్ళ పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతయ్యాయి. ఇంతకాలం అల్లు అర్జున్ మావాడు, అల్లు అర్జున్కి వైసీపీ సపోర్ట్ ఉంది, అల్లు అర్జున్ ఉపయోగించుకొని మెగా ఫ్యాన్స్ని, ఎస్పెషల్లీ జనసేన కార్యకర్తలను, జనసేన పార్టీని, దాని ద్వారా టీడీపీ పార్టీని టార్గెట్ చేద్దాము, రాష్ట్రంలో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరినీ వైసీపీ వైపు తిప్పుకుందాం అనే ఒక దారుణమైన ఆలోచన చేసినటువంటి వైసీపీకి అల్లు అర్జున్ గట్టి స్ట్రోక్ అయితే ఇచ్చాడు. ఇక నిజానికి వైసీపీ వాళ్ళు రాజకీయ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, ఎలాంటి కామెంట్స్ చేసినా ఓకే, అవన్నీ పక్కన పెట్టేసి అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న గ్యాప్ని తమకు అవకాశంగా మలుచుకోవాలని, అందుకు అనుకూలంగా పుష్ప సినిమాని వాడుకోవాలని నీచమైన రాజకీయ ఎత్తుగడలు వేశారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు అల్లు అర్జున్. ఇకనైనా సరే వైసీపీ వాళ్ళు రాజకీయ పరంగా మాట్లాడాలి, రాజకీయ సంబంధించిన ఎత్తులు పై ఎత్తులు ఇవ్వాలి, కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే మాత్రం ఇప్పటికే దిగజారిపోతున్న వైసీపీ పార్టీ ప్రతిష్ట ఇంకా దారుణంగా పడిపోతుంది. ముఖ్యంగా అంబటి రాంబాబు, విజయసాయిరెడ్డి లాంటి చీప్ క్యారెక్టర్స్ కావచ్చు, చీప్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కొంచెం పక్కన పెడితే బెటర్. లేకపోతే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఉన్న పొరువును కాస్త గంగలు కలుపుతున్నారు. ఎప్పటికైనా సరే కుటుంబాల మధ్య విభేదాలున్నా, వివాదాలున్నా అవి కొన్ని రోజులు సమసిపోతాయి. ఆ చిన్న లాజిక్ మర్చిపోయి వైసీపీ వాళ్ళు అల్లు అర్జున్ని తమ వైపు, తమ పార్టీ వైపు తిప్పుకోవాలని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ని, అల్లు అర్జున్కి వైసీపీ సపోర్ట్ ఉన్నట్టు సోషల్ మీడియాలో నిరూపించుకోవాలని కింద మీద పడి హడావుడి చేశాడు. కానీ ఒక్క మాటతో అల్లు అర్జున్ వైసీపీ వాళ్ళకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టాడు. ఇప్పటికైనా సరే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే ఇప్పుడు కాకపోయినా రేపు పొద్దునైనా ఆ రంగంలో సక్సెస్ అవుతారు. అవి పక్కన పెట్టేసి ఇలాంటి చీప్ ట్రిక్స్, చీప్ పాలిటిక్స్ చేస్తే ఇలాంటి గట్టే పడుతుంది.